జనాలు సేవ చేయాలనుకున్నప్పుడు ఇంక జనాల్లో ఉందాం. ఆ. ఇది బాగుంది ఏ పని అంటే. పిల్లలేమో చదువుకుంటున్నారు కదా. చదువుకుంటారన్న. రాజా 21 years, జిలి 19 years. ఇద్దరు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో చదువుకుంటున్నారు. రాజాకి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈజ్ అన్ ఎకనామిక్ స్టూడెంట్. జిల్లీకి జిల్లీ ఈజ్ వెరీ అటాచ్ టు మీ. యాక్చువల్లీ తనకు అంత దూరం పోయి ఉండడం కూడా ఇష్టం లేదు. అవునా? అమ్మకూచి బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ చేస్తుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ బిహేవ్డ్ చిల్డ్రన్. దే ఆర్ జాయ్ అండ్ అ బ్లెస్సింగ్ టు మీ. అబ్సల్యూట్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సో తొందరలోనే వాళ్ళు పెళ్లికి రెడీ అవుతారు 4-5 ఏళ్ళు అయితే. అప్పుడు తల్లిగా ఆ బాధ్యతలు కూడా వస్తాయి. అంటే డిగ్రీ అవ్వగానే వస్తారా లేకపోతే అక్కడే ఉండిపోతా ఉంటున్నారా? లేదన్నా, పోస్ట్ గ్రాడ్ ఉంటుంది కదన్నా మళ్ళీ. అదే ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ వెనక రాబుద్ది కాదు. అది ఒకటి ఉంటుంది మన. వస్తారులే అన్న. నమ్మకం ఉందా? పాప అయితే ఉండలేదు అక్కడ. పాప అయితే తప్పకుండా వస్తుంది. కొడుకు మాత్రం ఏమన్నా ఇంకో 2-3 ఏళ్ళు ఉండి వస్తాడేమో. ఉంటాడో లేదా ఇద్దరితో వస్తాడు. ఇద్దరు వస్తారు తెలీదు. ఒకళ్ళు వస్తారు ఇద్దరు వస్తారు అనేది చూద్దాం. అంతే కదా, ఏముంటుందో అది మనం మన చేతుల్లో ఏది ఉండదు. మన చేతుల్లో మనం అనుకుంటాం అంత ఇదంతా ఆ కాసేపు భ్రమిస్తూ ఉంటాం. మొన్న 12 ఏళ్ల సందర్భంగా ఎందుకు పెట్టుకున్నట్టు ఇక్కడ మీటింగ్ అంటే రీయూనియన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి మద్దతు తెచ్చుకోవడానిక? అట్లేం లేదన్న. మద్దతు ఏముందన్న, రాజశేఖర రెడ్డి అభిమానులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అది పుష్కర వర్ధంతి కనుక కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం అంతే. అది పెద్ద ఆయన కోసం ఆయనను అభిమానించే వాళ్ళను పిలిచి చేద్దాం అనుకున్న కార్యక్రమం ఇన్ ఆనర్ ఆఫ్ హిమ్. ఆయన నివాళులు. దాన్ని అసలు పార్టీ పేరు ఎక్కడా లేదన్న. పార్టీ పేరులో ఇన్విటేషన్స్ పోలేదు, పార్టీ పేరులో ఆర్గనైజేషన్ జరగలేదు, ఏది జరగలేదు. కేవలం పెద్ద ఆయన మీద రిగార్డుతో చేసిన కార్యక్రమం. మొత్తం రాజకీయాన్ని అంటగట్టేశారు. అసలు ఇన్వైట్ చేసిన వాళ్ళల్లో అవును అవును ఉన్నాయన్న, చూస్తున్నాం. ఇన్వైట్ చేసిన వాళ్ళలో 70% ఆంధ్ర వాళ్ళన్న. రాజకీయం చేయాలనుకుంటే ఎందుకు పిలుస్తాం? అసలు విజయవాడలో చేసినా నేను పోయేదానన్నా. అది వేరే విషయం. నేను చెప్పేది పెద్ద ఆయనకు చేసిన కార్యక్రమం కనుక దానికి రాజకీయం అంటగట్టకపోతే గౌరవంగా ఉండేది. దానికి అసహ్యంగా చేశారు. బట్ స్టిల్ మా ఇంటెన్షన్ అయితే అది కాదు. పుష్కర వర్ధంతి గనక